హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీకు తెలిసి అహంకారం గొప్పదంటారా? సెల్ఫ్ రెస్పెక్ట్ గొప్పదంటారా? ఈ రెండిటిని కూడా ఏది గొప్పదో తెలిపే ఒక కథనైతే గనుక మీకు చెప్తాను. చాలా చిన్న కథ అనమాట. చిన్ననాటి స్నేహితులు చదువుకోవడానికైతే గనుక పొరుగు దేశాలకైతే వెళ్ళిపోయారనమాట. వాళ్ళు చాలా కాలం తర్వాత వాళ్ళ ఊర్లో అయితే గనుక కలుసుకున్నారు. అందరూ బాగున్నారా? బాగున్నారా? అని చెప్పి మాట్లాడుకున్నారనమాట. వీటన్నిటిని కూడా దూరం నుంచి ఒక పెద్దాయనైతే గనుక గమనిస్తున్నారు. వీళ్ళందరూ మాట్లాడుకుంటా మధ్యలో ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక ఈగో అనేది వచ్చిందనమాట. నేను నీకన్నా బాగా చదువుకున్నాను. నేను మీకన్నా మంచి పొజిషన్‌లో ఉన్నాను. నీకన్నా గొప్పవాడిని. నీకన్నా నాకే బాగా తెలుసు. నేను ఏదైనా చేయగలను అని చెప్పి ఒకళ్ళనొకళ్ళ దూషించుకోవడం అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. వీటన్నిటిని కూడా దూరం నుంచి చూస్తున్న ఆ పెద్దాయన ఆళ్ళ దగ్గరికొచ్చి వీళ్ళకి ఎలాగైనా గానీ వీళ్ళ యొక్క బుద్ధి చెప్పాలని అయితే గనక అనుకున్నాడనమాట. వాళ్ళ దగ్గరికొచ్చి మీలో ఎవరు తెలివి గలవారో నేను నిరూపిస్తానని చెప్పి, నేను చెప్పిన పని చేయండి. మీకే తెలుస్తుందని జెప్పి అన్నాడనమాట. సరే వీళ్ళందరూ గూడా యాక్సెప్ట్ చేశారు. వీళ్ళందరికీ కళ్ళకి గూడా గంతలు కట్టేసాడనమాట. గంతలు కట్టేసేసి నేనిప్పుడు ఒక వస్తువుని అలాగే ఏదైనా ఒకదాన్ని తీసుకొచ్చి మీ ముందు పెడతాను. నేను టచ్ చేయమన్న దగ్గర మీరు టచ్ చేసి అదేంటనేది ఎవరైతే చెప్తారో వాళ్ళు తెలివిగల వాళ్ళని చెప్పి నేనదైతే గనక మిమ్మల్ని డిసైడ్ చేస్తానని చెప్పైతే గనక అతను చెప్పాడనమాట. సో, వాళ్ళైతే గనక దానికి యాక్సెప్ట్ చేశారు. అలాగే కళ్ళకి గంతలు కట్టారనమాట. ఈ పెద్దాయన తీసుకొచ్చి ఒక ఏనుగునైతే గనక వాళ్ళ ముందుంచాడనమాట. వాళ్ళలో ఒక స్నేహితుడొచ్చి తోకని టచ్ చేయమనంగానే ఏనుగు తోకని టచ్ చేసి అతను చెప్పిన సమాధానం ఏంటంటే, "ఇదేంటో బారుగా ఉన్నది, పాములాగా ఉన్నదనైతే గనక సమాధానం ఇచ్చాడనమాట. ఆయన సమాధానం చెప్పగానే ఓహ్! శభాష్ అని చెప్పి ఈ పెద్దాయన చెప్పాడు. అట్లాగే మన ఏనుగు యొక్క చెవులుంటాయి కదా! ఆ చెవుల్ని తాకి ఒకతను చెప్పాడు, ఇతను ఇది చెట్టు యొక్క ఆక మందపాటి ఆకు. ఈ ఆకనేది ఊగుతా ఉన్నది అని జెప్పి ఒకతను సమాధానం చెప్పాడు. అలాగే ఏనుగు యొక్క వెనక భాగం ఏదైతే ఉంటదో దాన్ని టచ్ చేసి ఇది మందంగా కట్టిన ఒక గోడనైతే గనక ఒక స్నేహితుడు చెప్పాడనమాట. అలా వీళ్ళు ప్రతీది చెప్తున్న ప్రతిసారి గూడా ఆ పెద్దాయన శభాష్! శభాష్! అంటం అయితే గనక స్టార్ట్ చేశాడనమాట. తీరా సరే నేను కళ్ళకి గంతలు విప్పుతాను. మీలో ఎవరు తెలియగల వాళ్ళు అనేది ఈ మీ కళ్ళు తెరుచుకోవడంతో అయితే గనక మీకు తెలుస్తుందని చెప్పైతే గనక ఈ పెద్దాయన చెప్పడం అయితే గనక జరిగిందనమాట. సో, అతనైతే గనక కళ్ళని గంతలైతే గనక ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి ఎదురుగా నుంచున్నటువంటి ఆ ఏనుగునైతే గనక చూసి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ చాలా సిగ్గుపడ్డారనమాట. ఎందుకని నేను ఎంత చదివినా కూడా, ఎంత ఎదిగినా కూడా కేవలం నా కళ్ళు మూసుకుపోవడం వల్ల నిజాన్ని తెలుసుకోలేకపోయాను. నేను ఇంతటి వరకు కూడా కళ్ళు మూసుకొని బతుకుతున్నాను. అహంకారం అనే దాంట్లో నేను ఎంత చదివినా కూడా నా అహంకారం అనేది నా కళ్ళని మూసివేసింది అని చాలా సిగ్గుపడ్డారనమాట. సో, ఫ్రెండ్స్ మీరు చెప్పండి. ఎంత ఎదిగాము, ఎంత సంపాదించామన్నది గొప్పా? లేదా మనం ఎంత ఎదిగినా కూడా